రాప్తాడులో ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ సాధారణంగా ఓ భారీగా జనం వచ్చినప్పుడు కొంతమంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. దాంట్లో తినటానికి వెళ్తుంటారు, టీ తాగడానికి పోతుంటారు. ఇట్లా పోతున్నప్పుడు ఇదిగో ఇప్పుడు మామూలుగా జ్యోతిలో ఈనాడులో చూస్తున్నాం కదా ఫోటోలు అలాగా గోడలు దూకి వెళ్ళిపోతున్నారు, బలవంతంగా ఆపుతున్నారు, ఇట్లాంటివి చూపించే ప్రయత్నం చేస్తుంటారు కదా. అట్లాగా ఇంకోటి సాధారణంగా ఎక్కడన్నా ఖాళీ కూర్చోవడానికి ఒక ప్లేస్ లాగా పెట్టుకుంటే ఇదిగో ఎవడు లేడు అని చూపించిన ఇక్కడ లక్షలాది మంది వచ్చినా సరే ఎవరు లేరని చూపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. అలాంటి ఇది చేసే బాధ్యత ఈనాడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల్లో ఉంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ సభల్లో అదే బాధ్యత సాక్షి వాళ్ళకు ఉంది. ఇప్పటిదాకా ఏంటంటే యాజమాన్యాల ఎజెండా కోసం ఫోటోగ్రాఫర్లు పనిచేస్తుంటే ఇప్పుడు తన్నులు తినే పరిస్థితి ఫోటోగ్రాఫర్లు అయింది. ఇప్పుడు తాజాగా పాపం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కష్టపడి ఫోటోలు తీస్తూ ఉంటే అతని మీద తీవ్రమైనటువంటి దాడి జరిగింది. ఈ దాడి ఖండనార్హమైనటువంటిది. ఒకసారి అదేంటి చూద్దాం. జగన్ ఒకవైపు ఉపన్యాసం ఇస్తుండగానే ఈ దాడి జరిగింది. ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు బలిపశువులు అవుతున్నారు. సంస్థల యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఎజెండాల కోసం పనిచేయడం వల్ల.